కన్నయ్య అరవింద్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాధనం పైన వెచ్చించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చెందిందనేటటువంటి వాదన మనకు ఓకే ఓకే సతీష్ కమల్ గారు, తెలంగాణ రైజింగ్ స్లోగన్తోని రేవంత్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మన ముందుకు అనౌన్స్ చేశారు. ఫ్యూచర్ సిటీ అని కానివ్వండి, మూసీ రిజర్వేషన్ కానివ్వండి, ఇతర చాలా అంశాలు. కానీ తెలంగాణ కాన్సెప్టు టార్గెటెడ్ పీపుల్కు ఆ ప్రాజెక్టులు ఉపయోగపడే విధంగా లేవు అనేటటువంటిది ఒక అభియోగం ఉంది. అంటే ఇక్కడ చెప్తున్నా కదా, ఒక ప్రాపగండ అనేది జరుగుతూ వస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీగా మారిపోయింది. కాస్మోపాలిటన్ సిటీగా మారిపోయినప్పుడు అభివృద్ధి పారామీటర్స్ మనం చెప్పలేకపోతున్నాం. అది తెలంగాణ ప్రజల టార్గెట్ ఏంటి, తెలంగాణ అంటే ప్రభుత్వం టార్గెట్ ఏ రకంగా ఉండబోతుంది అనేటటువంటిది ప్రభుత్వానికి, లబ్ధి పొందేటటువంటి ప్రజలకు, దాన్ని ఎనాలిసిస్ చేసేటటువంటి రాజకీయ పార్టీలకు పల్స్ అందడం. ఎగ్జాక్ట్లీ. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ప్రచారానికి సంబంధించి పూర్తిగా వెనుకబడిపోయిన పరిస్థితి అయితే నిర్వివాదాంశం అది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి ప్రాపర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే స్థాయి లోపల అటు పార్టీ యంత్రాంగం కానీ ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ దాని మీద ఫోకస్ చేస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే అది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన ఏదైతే అది కేసీఆర్ ఉన్న టైం లోపల ఒక వ్యక్తికి సంబంధించి ఒక హీరో వర్షిప్ అనేది జనంలోకి ఎలాగైతే తీసుకెళ్లిరో ఆ తరహా లోపల రేవంత్ రెడ్డి అనేది అది మైనస్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఖచ్చితంగా ఒక అభిప్రాయాన్ని ప్రజల లోపల నెగిటివ్గా అభిప్రాయం తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ప్రజలకు సంబంధించి చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం విషయం లోపల ప్రతి కార్యక్రమం కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. కాకపోతే ఆ అవుతున్న దాంట్లో కొత్తగా చేర్చుతున్నటువంటి విషయాలు, ఇప్పుడు రైతు బంధు డిలే అవుతుంది. రైతు బంధుకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన సమాధానం ఇవ్వాలి. ప్రతిపక్షాలకు ఇవ్వలేకపోయినా కూడా ప్రజల దగ్గరికైనా కూడా వెళ్ళి చెప్పగలిగే పరిస్థితి లోపల ఉండాలి. ఆ మైనస్ అనేది ప్రభుత్వం లోపల కొరవడుతోంది. ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా ఈ యుద్ధంలాగా వెళ్తున్నారు తప్ప మిగతా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి డిఫెన్స్లోకి వచ్చే పరిస్థితి లోపల కనబడతలేరు. ఇక్కడ వాళ్ళలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి అనైక్యత అనేది కేసీఆర్కు అంటే అది బీఆర్ఎస్కు అది వరంగా మారుతూ వస్తుంది. బీఆర్ఎస్ దగ్గర సోషల్ మీడియా హ్యాండిల్స్ లోపల ఏ రకంగా అయితే భయంకరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దాడులకు తీసుకుని వెళ్తున్నారు. అది ఎంత స్థాయిలో ఉందంటే ఈరోజు మల్లన సాగర్లో ఊళ్ళను విధ్వంసం చేసిన హరీష్ రావు కూడా వచ్చేసేసి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంటు వాసుల దగ్గర మొసలు కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్నారు. ఇదే హరీష్ రావు కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మైహోం రామేశ్వరరావు మైహోం భుజ నిర్మించిన స్థలము ప్రభుత్వం అని చెప్పి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నిస్తే అది టీఆర్ఎస్లో ఉన్న హరీష్ రావు, టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళిద్దరు వెలమదూరాలు ఇద్దరు కలిసేసేసి మైహోం రామేశ్వరరావుకు సంబంధించిన ఇంకో వెలమదూర ప్రాపర్టీని కాపాడడానికి ప్రభుత్వం తీసుకోవద్దని చెప్పి అప్పుడు అది ధర్నాలు చేసిన పర్సను మల్లన సాగర్ను ముంచడానికి ఊళ్ళకు విధ్వంసం చేశారు. ఊళ్ళ మీదకి బుల్డోజర్లు తీసుకెళ్లారు. కనీసంగా వాళ్ళని పలకరించి చెప్పలేదు. అప్పట్లో మేము సోషల్ మీడియాలో చెప్పడం కూడా జరిగింది. అయ్యా హరీష్ రావు, అయ్యా కేసీఆర్, మీరు మీ ప్రగతి భవన్కు రైతులను పిలిపించి వాళ్ళని ఒప్పించి చేయిస్తే అయిపోతుంది కదా, ఈ దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు? ఈ నిరంకుశత్వం. కర్ణే అరవింద్ గారు, కప్రప్రసాద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. కర్ణే అరవింద్ గారు, కప్రప్రసాద్ గారు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు. కప్రప్రసాద్ గారు ఒక వ్యాఖ్య చేశారండి. కర్ణే అరవింద్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి ప్రయోజకరంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు తీసుకురావడంలో పూర్తిగా విఫలం చెందింది. రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. కప్రప్రసాద్ గారు చేసినటువంటి కామెంట్, దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, ఒకవేళ అదే నిజమైతే ఇవాళ తెలంగాణ ప్రజల డొమైన్ లో ఉన్నాయి సార్. నీళ్లు తెచ్చినటువంటి నేత ఎవరు, ఇవాళ నీళ్లు ఉన్నా కూడా ఆపుతున్నటువంటి నాయకులు ఎవరు అనేటువంటి ప్రతి విషయం తెలంగాణ ప్రజల డొమైన్ లో ఉన్నాయి. కాబట్టి ఏదో మాట్లాడడం ద్వారా కాదు, ఇవాళ గొప్పగా ఆ తక్కువ టైంలో ఇవాళ వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు
సీతారామ ప్రాజెక్టు తర్వాత ఇక్కడ ఏమంటారు ఆ రోజు ఇదే బీజేపీ వాళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పాలమూరు రంగారెడ్డిలో కూడా కోట్లలో కేసులు వేసి వాళ్ళు ఆపించినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా నీళ్ల గురించి కానివ్వండి, ప్రాజెక్టుల గురించి కానివ్వండి, ఇవాళ తెలంగాణని ద్రోహిగా చేసి మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని నమ్మరు, దీన్ని విశ్వసించరు. అయితే ఇలా ఓపెన్ దాంట్లోనే ఉన్నది, ప్రజల డొమైన్ లోనే ఉన్నాయి. ఇవాళ ప్రజలకు ఏ మేరకు డెలివరీ అందింది, ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల్లో ఎంత మేరకు డెలివరీ అయినటువంటి అది మీ ప్రైమ్ లైన్ తీసుకుపోయి ఎవరన్నా అడగండి. ఇవాళ అన్న ఇంతకు ముందుకు ఎన్లిస్ట్ ఉండే కాంగ్రెస్ పార్టీలో చేరిండా? ఇంతకు ముందుకు అన్ననైతే ఎన్లిస్ట్ గా ఉంటుండే. మరి కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు చెప్తే బీఆర్ఎస్ కట్నే కనిపిస్తుంది. నేను మిమ్మల్ని ప్రశ్న అడిగినా దానికి జవాబు చెప్పండి కర్ణే అరవింద్ గారు ప్లీజ్. సార్ నేనేమంటున్నాంటే ఇవాళ ప్రాజెక్టులు కట్టింది ఎవరు, ఇవాళ కాళశివునికి కాళేశ్వరం జలాలతోని అభిషేకం చేయించింది ఎవరు, ఇవాళ నీళ్ళు ఇచ్చింది ఎవరు,